తనను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించడానికి ఉపయోగపడ్డటువంటి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి గురుదక్షిణ కింద ఈ ఉప ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థిని బలిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈయన 2019 నుంచి సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు, టూరిజం శాఖ మంత్రి, ప్రస్తుతం బొగ్గు గనుల శాఖ మంత్రి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్లో అంతర్భాగం. ఒకసారి ఓట్ల సరళి చూసుకున్నట్టయితే 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 52,975 ఓట్లు వస్తే టీఆర్ఎస్ పార్టీ 68,979 తోటి గెలిచింది. ఆనాడు బీజేపీకి 8,517 ఓట్లు వచ్చినాయి. 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64,212 ఓట్లు వస్తే టీఆర్ఎస్ పార్టీకి 80,549 ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 25,866 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ తేడాను గమనించినట్టయితే 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 80,549 వచ్చి బీజేపీకి 25,000 వస్తే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికి 6 నెలల 3 నెలల గ్యాప్లోనే అదే శాసనసభ నియోజకవర్గానికి లెక్క తీసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి 64,000 వచ్చినాయి. 25,000 నుంచి 64,000కు పెరిగింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 80,000 ఓట్లు వచ్చినాయి 2023 శాసనసభలో. వాళ్ళ అభ్యర్థి గెలిచినాడు. కానీ పార్లమెంటుకి వచ్చేటప్పటికి వాళ్ళకు ఓన్లీ 18,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఉల్టా పల్టా కుండ మార్పిడి, ఓటు మార్పిడి లాగా ఇది ఆనాడు ఎవిడెన్స్డ్. ఇది తెలంగాణ కోసమో నేను మాట్లాడుతుంది కాదు, ఎన్నికల సంఘం యొక్క డాక్యుమెంట్ ప్రకారంగా ఎన్నికల ఫలితాలను ఓటర్ వెబ్సైట్లో చూసిన ప్రకారంగా మీకు స్పష్టమైనటువంటి కనబడుతూ ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 80,000 సాధించిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల 18,000 ఎట్లయితుంది? 25,000 సంపాదించినటువంటి బీజేపీ పార్టీ 64,000 ఎట్లా పెరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇది కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్. అందుకే ఇప్పుడు నేను ఎందుకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, లోక్సభ నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు మీరు, ఈ జూబ్లీహిల్స్ అందులో అంతర్భాగము, మీరు ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ చేస్తున్న తీరు, మీరు ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించిన అంశం మీద భారతీయ జనతా పార్టీ వైఖరి అన్నిటినీ అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాత చూస్తే మీ పార్టీలో ఉన్నటువంటి రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితులను అంచనా వేసుకుంటే స్పష్టంగా 2023 శాసనసభ ఎన్నికల్లో మీకు సాధించిన ఓట్ల కంటే ఇవాళ కేంద్రంలో అధికారం నుండి 12 సంవత్సరాల నుంచి మీరు తెలంగాణకి ఏం తెలియని అంశం తెలిసి ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఇవాళ 2024లో మీ గెలుపుకు సహకరించినాడు కాబట్టి ఇవాళ మీరు ఆ శాసన సీట్లల్లో వాళ్ళకు టీఆర్ఎస్కు లోపాయకారిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనే మాట మాట్లాడుతాను. కేటీఆర్ గారు తానా అంటే కిషన్ రెడ్డి తందానా అంటాడు, కిషన్ రెడ్డి తానా అంటే కేటీఆర్ తందానా అంటాడు. ఇద్దరి మూస పోసినట్టే ఇద్దరు ఒకరికొకరు కూడా బలుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలి. అటేసిన ఓటు ఇటే, ఓటు ఇటేసిన అటే. ఈ సందర్భంలో సరే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి, మేము కూడా మాట్లాడుతున్నాం, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటే ఒక ఛాలెంజ్ కిషన్ రెడ్డి గారు, పోయినసారి 25,000 వచ్చినాయి, ఈసారి ఆ నోట్లు తెచ్చుకోగలుగుతావా? లేకపోతే దేన్ని ఛాలెంజ్ చేస్తాం. ఓటు కూడా 6% వస్తే పోల్లా డిపాజిట్ వస్తుంది. మీకు ఆ విశ్వాసం ఉందా? స్థానిక ఎంపీవి కదా, ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నావు, కేంద్ర మంత్రివి కదా, డిపాజిట్ వస్తుందా? మేమైతే మాకున్న అంచనాల ప్రకారంగా 3 అంకెలంటే 10,000 కంటే కూడా ఓటు దాటే ప్రశ్న లేదు. ముందు నుంచి చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 10,000 ఓట్ల కంటే ఎక్కువ రావు. కిషన్ రెడ్డి గారు మీరు చేసిన నిర్వాహకం, మీరు టీఆర్ఎస్ పార్టీని మొత్తం మీ వ్యవస్థను అప్పచెప్పినటువంటి పరిస్థితులల్లా
నేను భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నా, చూడండి మీ నాయకులు ఏ విధంగా టీఆర్ఎస్ తోటి లోపాయకారిక ఒప్పందం చేసుకుంటా ఉన్నారో ఆలోచన చేయండి. మొత్తంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కంప్లీట్గా సరెండర్ అయిపోయి వాళ్ళకు పూర్తిగా పోతున్న సందర్భంలో పార్టీ కార్యకర్తలు పార్టీని బతికించుకోవడానికి మేల్కోవాలి. పార్టీని నమ్ముకొని కష్టపడుతున్న కార్యకర్తలను ఏ విధంగా సమాధి చేస్తా ఉన్నారో చూడండి. అలా అందుకే దయచేసి కేంద్ర మంత్రిగా గతంలో కేసీఆర్ ప్రతిపాదన మేరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినటువంటి కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారికి రక్షణ కవచంగా ఉండేటువంటి కిషన్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యుడిగా గెలవడానికి పూర్తి సహకారం తీసుకున్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతునిచ్చేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీలో బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇదంతా కూడా కవిత గారు చాలా సందర్భాలు ఎప్పుడో విలీనం చేస్తే ప్రతిపాదన ఉందని మేము కాదు. సో ఇవన్నిటి దృష్ట్యా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగానైతే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించుకున్నారో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ప్రజలు వీళ్ళ యొక్క వైఖరిని గమనించి అభివృద్ధిని ఆకాంక్షించి కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని కోరుతా ఉన్నాం. టీఆర్ఎస్ సంస్కృతిలో మా పరిపాలన లేదు. వేధింపులకు కానీ రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపులకు సంబంధించి మేము చాలా దూరంగా ఉన్నాం. మీరు పక్క ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు ఏ విధంగా జరుగుతూ ఉందో, ఎంతమంది జైలుకు ఇక్కడెక్కడన్నా అటువంటి కక్ష సాధింపు చట్టంలో ఏదైనా జరిగితే చట్టపరంగా జరుగుతుంటుంది. మీరు తప్పు చేసి కూడా మమ్మల్ని ఏమన్నదాని అనుకుంటే ఉప ఎన్నికల్లో మొత్తం అధికార దుర్వినియోగం చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అంటే ఇంకా అధికారంలో ఉన్నాం, ఎవరు ఎట్లా చెప్తే అట్లా తాబేదారుగా మారి జరుగుతుంది పని అని ఊహాజనితంగా ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనుకొని అంత నియంతృత్వంగా మేము బతుకుతాం, మేము చెప్పిందే నడవాలనేటువంటి ఆలోచన ఉంటే ఇప్పుడు